విహారీకి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్కి ఇదే ఫైనల్ వార్నింగ్. విహారీ నీకైనా పర్సనల్ గజ్జలు అంటే నువ్వు పాకెట్లో పెట్టుకో. నిన్ను ఎవడో నీ వెనక పోకిరి సినిమాలో బ్రహ్మానందం వెనక పడినట్టు బాబా అన్న ప్లీజ్ అన్న అని చెప్పి మేము ఎవరిని అడుక్కోవట్లేదు సపోర్ట్ చేయమని. మేము చెప్తుంది ఏంటంటే నువ్వు అన్ని టీముల్ని న్యూట్రల్ గా చూస్తున్నావు, అలానే చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓడిపోయాం, ఆల్ అవుట్ అయ్యామని చెప్పి ఫ్లాట్ ట్రాక్స్ అని చెప్పు. మరి నువ్వు చెన్నైకి వెళ్ళి చెన్నై ఓడిపోయిందా, క్రికెట్ రాదు చెన్నైకి అని చెప్తావు. నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి ట్వీట్ చేస్తావా? దమ్ముందా నీకు? లేదంటే జీటీ ఓడిపోతే జీటీ ఓడిపోయింది ట్రాక్స్ మీద బౌలింగ్ వేయడం రాదని పెడతావు ట్వీట్ ఎక్కడైనా? పెడితే చిక్కుతారు. నీకు మా టీంలో పెద్ద టీం ప్లేయర్స్ లేరని చెప్పి నీకు చులకనం. ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నువ్వు పర్సనల్ గ్రడ్జ్ ఉంది ఎవడి మీద. నువ్వు ఆ పేరు చెప్పేస్తా పొడిచేస్తా అని చెప్పి ఏంటంటే డైలాగులు వేస్తున్నావు. పరువు పోతుంది యాక్చువల్లీ నీది. కాబట్టి కమెంట్స్ ఎవడైనా బూతులు పెడతాడు, ఎవడైనా పెడతాడు, నా దానికి కూడా పెడతాడు, ఉంటారు అక్కడ ఇక్కడ బూతులు పెట్టేవాళ్ళు. సో నువ్వు వెళ్ళి కమెంట్స్ చదివి నన్ను బూతులు తిట్టారు అని ఏడ్చే అవసరం లేదు. క్లాసానికి ఉన్న సంజయ్ సామ్దానికి గొడవైంది, వాళ్ళు వెళ్ళి కమెంట్స్ చదువుకుని మమ్మల్ని బూతులు తిట్టారని పెట్టారా? అది ప్రొఫెషనాలిటీ అంటారు. స్టేటస్ పెట్టి వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, 100 సెంచరీ చేసినంత మాత్రం 100 సెంచరీ చేసానో స్టాట్స్ చెప్పుకుంటాడా? లేకపోతే విరాట్ కోహ్లీ చెప్పుకుంటాడా? నువ్వేంటి నా స్టాట్స్ చూసుకోండి వెళ్ళి. సో నువ్వు ప్రొఫెషనల్ క్రికెటర్ లా బిహేవ్ చేయాలి. లేని ఫాలోయింగ్ అండ్ వైరల్ అండ్ కాంట్రవర్సీ కోసం చేస్తున్నావు అనమాట. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి సీరియస్లీ ఫైనల్ వార్నింగ్ ఇది. వదిలేసేయండి వాడిని. నువ్వు మీకు నచ్చకపోతే వాడిని బ్లాక్ చేసేయండి, అన్ఫాలో చేసేసేయండి. కామెంట్స్ చేయకూడదు, అలా తప్పు. మనం అమ్మ అక్కల్ని తిట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తప్పు నేను ఒప్పుకుంటాను. కానీ మీరు చూడడం వల్లే కదా వాడు వీడియోలు చేస్తున్నాడు. ఇంకా మీరు వెళ్ళి బూతులు తిట్టడం వల్లే వాడు వీడియో వైరల్ అవుతుంది. వదిలేసేయండి. వాడు వీడియోలు చేస్తాడా? మీరు వైరల్ చేయకపోతే ఇంకోసారి చేయడు కదా. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి.